హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను హైబిస్కస్ టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిద్దామని వచ్చానండి. ముందుగా మా చెట్టుకు ఒక మూడు మూడు పువ్వులు ఉంటాయి, ఇవి కట్ చేసుకొని తీసుకొచ్చానండి. ఇవి ఒక చూడండి ఎంత రెడ్డిష్గా ఉన్నాయో, బట్ బాయిల్ అయ్యాక మాత్రం ఇలా ఉండవండి. అలాగే వాటర్ కూడా రెడ్గా వస్తాయి అనుకుంటారు కొంతమంది, బట్ వాటర్ కూడా ఏమి రెడ్గా రాదండి. కొంచెం అదే లైట్ బ్లాక్ కలర్లో వస్తాయి. చూసారు కదా, ముందుగా కింద తొడియాలని ఇలా పక్కన వేరు చేసుకోవాలండి. అలాగే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. నేను వాటర్ వేసుకొని కొంచెం గోరువెచ్చని అవనిచ్చాక ఈ ఫ్లవర్స్ దాంట్లో వేసేసానండి. దాంట్లో వేసేసాక ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయాలండి. అలా మూత పెట్టి వదిలేసిన తర్వాత ఏంటంటే ఆ ఫ్లవర్స్ బాగా ఉడికిపోతాయి కదా. అలా ఉడకడం వల్ల ఏంటంటే ఆ ఫ్లవర్స్లో ఉన్న ఆ రెడ్డిష్ అంతా తగ్గిపోయి అదంతా వాటర్కి పట్టేస్తుంది. చూసారు కదా, వాటర్ 2 గ్లాసెస్ పోస్తున్నాను. డెఫినెట్లీ ట్రై చేయండి. మీ ఇంట్లో చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ మందార పూలు అనేవి ఎక్కడైనా దొరుకుతూనే ఉంటాయి. ఎవరి ఇంట్లో చూసిన చెట్లు ఖచ్చితంగా ఉంటున్నాయి. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ అండి. అలాగే మన హెయిర్ ఫాల్కి, అలాగే కొంచెం వైట్ హెయిర్ వస్తుంది కదా చిన్నపిల్లల్లో, త్వరగా వచ్చేస్తుంది బాల్ నరుపు అని చెప్పి. అలా ఉన్నవారు కూడా ఇది ఒక వీక్లో 2 టైమ్స్ అలా తాగడం వల్ల ఏమవుతుందంటే మనకి హెయిర్ బ్లాక్గా అవుతుందండి. ఇది కూడా నేను మా హస్బెండ్ వాళ్ళు చెప్పి ఒకసారి ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కానీ అప్పటి నుండి ఫ్లవర్స్ ఎక్కడ దొరకలేదు. అందుకని చెప్పి నేను ఇప్పుడు మా చెట్టుకు ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి అని చెప్పి ఒకసారి మీకు కూడా చెప్దామని చెప్పి ఈ టీని ట్రై చేస్తున్నానండి. హైబిస్కస్ టీ అంటారు దీన్ని. ఈ టీ చాలా అంటే చాలా హెల్దీ అండి. ఇది అంటే దీంట్లో చక్కెర వేసుకోకూడదండి. జస్ట్ నార్మల్గా మామూలు వాటర్ని తాగేసేయచ్చు. బట్ కొంతమంది టేస్ట్ లైక్ చేయరు కదా, అందుకని చెప్పి కొంచెం హనీ యాడ్ చేసుకొని తాగండి. చూసారు కదా ఎలా వచ్చిందో, లైట్ బ్లాక్ కలర్లో వచ్చిందండి, గ్రేప్ కలర్లో. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి. డెఫినెట్లీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా ఈజీ వే అండి. చూడండి, నేను హనీ యాడ్ చేసుకున్నాను. నేను అంటే ఉత్తి తాగలేకపోతున్నాను, అందుకని హనీ యాడ్ చేసుకున్నానండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చండి. ఇలా హెయిర్ వైట్గా ఉన్న వాళ్ళకి బ్లాక్గా అయిపోతుందండి తాగితే కొన్ని రోజులకి. ఒక 2 months 3 months తర్వాత చూడండి, ఫైనల్లీ హైబిస్కస్ టీ ఈజ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ షేర్ మై రీల్ ఆల్సో. షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. చూసారు కదా, ఫైనల్లీ హైబిస్కస్ టీ ఈజ్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్